చేయడం మొదలుపెట్టారు. కూటమి మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం జరిగింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అలాగే పేద ప్రజలు 5 లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు అయితే చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు 3 లక్షల వరకు ఇసుక్కే వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల గృహ నిర్మాణం చాలా భారమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. పేద ప్రజలు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం, బిలో మిడిల్ క్లాస్ ఇసుక కొనుక్కోవడం గగనం అయిపోయింది. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచించి దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం ముదాహం, చాలా ఆనందదాయకం. తిండి, బట్ట, నీడ, ఈ నీడ అనేటటువంటిది గృహం ప్రతి మనిషికి చాలా అవసరమైనటువంటిది. దాంట్లో ఈ పనిముట్టు అయినటువంటి ఇసుక